విజయవాడ పోలీసుల మీద వరుసబెట్టి వివాదాలైతే కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా ఒక ఎన్ఆర్ఐ మహిళా వ్యాపారవేత్త అని హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టి విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొందరు పోలీస్ అధికారుల పేర్లు చెప్పి మరి కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆమె ఏమంటది, విజయవాడ పోలీస్ కమిషనరేటు దందాలకు సెటిల్మెంట్లకు అడ్డాగా తయారైందని చెప్పి, ఎవరంట ఆమె, ఫ్లయింగ్ బోర్డ్ కన్సల్టెన్సీ నిర్వాహకురాలట. ఎన్ఆర్ఐ మహిళా వ్యాపారవేత్త, ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ నిర్వాహకురాలు సౌజన్య ముసునూరి. మరి ఇష్యూ ఏంటో వివాదం ఏంటో తెలియదు కానీ ఆమె అయితే తీవ్ర ఆవేదన, అసలు ఏపీలో స్వేచ్ఛ లేదని, దారుణంగా సివిల్ కమర్షియల్ సెటిల్మెంట్ చేయడానికి పోలీస్ స్టేషన్లు వేదికగా మారుతూ ఉన్నాయి అని, అక్రమ కేసులతో నాలాంటి వాళ్ళను తీవ్రంగా వేధిస్తున్నారు అని చెప్పి విజయవాడ కేంద్రంగా ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ ఆమె నిర్వహిస్తుందట. 25 లక్షలు ఇవ్వాలని చెప్పి పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారట. ఏమైనా ఇష్యూ ఏమైనా ఉందేమో మరి ఈ కన్సల్టెన్సీకి సంబంధించి తెలియదు మనకైతే, కానీ 25 లక్షలు ఇవ్వాలని వేధిస్తున్నారట. నేను అంత ఇచ్చుకోలేను అని వేడుకున్నప్పటికీ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రకాష్ రెడ్డి, సిఐ సత్యనారాయణ వేధింపులు తీవ్రతరం చేస్తున్నారని, తాను డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో అక్రమంగా కన్సల్టెన్సీ కార్యాలయంలోకి ప్రవేశించి ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు తనిఖీల పేరుతో పోలీసులు అక్రమంగా ల్యాప్టాప్లు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని, ఇదేమని ప్రశ్నించిన ఉద్యోగిపై దాడికి తెగబడ్డారు అని చెప్పి మొత్తం మీద విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి వాళ్ళపై మరోసారి ఇప్పటికే ఒక సాయికృష్ణ లాకప్ డెత్ అనే కేసు అనేది తీవ్ర చర్చ కారణమవుతుంది. అదే పరిధిలో క్రాంతి కుమార్ కేసు అనేది అది తీవ్ర చర్చ కారణమవుతుంది. మరోపక్క నెలలు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు అని వరుసపెట్టి వాళ్ళైతే విమర్శలు ఎదుర్కొంటున్నారు, వివాదాల్లో ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మరొక మహిళ కూడా మీడియా సమావేశం పెట్టి ఈ విధంగా అధికారుల పేర్లు మరీ చెబుతూ ఉన్నారు ఆవిడ. మరి దీని మీద పోలీస్ శాఖ ఏమైనా స్పందిస్తుందా, ఈ విషయాల మీద ఏమైనా క్లారిటీ ఇస్తుందా అన్నది చూడాలి.